ఓం సాయినాథాయ నమః. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు బాబాగారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి ఈరోజు నువ్వు ఈ సాయి వాక్కు వింటున్నావు అంటే నీకు అదృష్టం అనేది సొంతం కాబోతుంది. నీ మొదటి శుభవార్త ఇదే. ఇక రెండవది ఏంటి అని నువ్వే తెలుసుకోవాలి. నువ్వు కోల్పోయిన ధనం నీ దగ్గరికి చేరుస్తాను. నీ చేతిలో ధనరేఖ ఉంది కదా, లక్ష్మీ కటాక్షం అనేది నీకు పుష్కలంగా ఉంది. నువ్వు ఏ పని చేసినా కూడా 100% నమ్మకంతో చేయి. అందులో విజయం అనేది సాధిస్తావు. ఏ పని కోసం అయితే నువ్వు కష్టపడుతున్నావో అందులో తప్పకుండా నీకు విజయం అనేది వచ్చే తీరుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకో, ఎప్పుడూ కూడా దేనికి వెనకంజ వేయకు. అసలు వెనకడుగు వేయాల్సిన అవసరమే లేదు. ధైర్యంగా సంతోషంగా ముందుకెళ్ళు చాలు. మిగతావన్నీ నీ సాయినాథుడు నీ వెనుక ఉండి నడిపిస్తాను కదా. గుర్తుపెట్టుకో. చివరిగా ఒక్క విషయం అమ్మా, ఒక స్త్రీ యొక్క దిష్టి కన్ను నీ మీద ఉంది. అది పోవాలి అంటే ప్రతిరోజు కూడా నువ్వు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకుంటూ ఉండు. అలాగే అమావాస్య కూడా ఖచ్చితంగా ఇంటిలపాతి దిష్టి తీసుకోవాలి. వీళ్ళంతా కూడా పసుపు నీళ్ళు అనేవి చల్లుకొని నీ యొక్క దిష్టి దోషాలని పోగొట్టుకో. ఎవరి దిష్టి అయినా సరే నీకు అంటకుండా ఉంటుంది. అప్పుడే నీకున్న చెడు అంతా తొలగి అదృష్టం నీకు వరిస్తుంది. నీ యొక్క ఇంట్లో కష్టాలు తొలగి సుఖాలు తానుగా వస్తాయి. నీ బాబా ఎందుకు చెబుతున్నానో నీకు చక్కగా అర్థమయ్యేలా చెబుతాను. జాగ్రత్తగా వినమ్మా. నీకోసమే కదా ఏ మాట చెప్పినా. నీకోసం 2 గొప్ప అదృష్టాలను తీసుకురాబోతున్నాను. అవి ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడే వినమ్మా. ఎందుకని వాటిని అడ్డుకోవడానికి ఒక వ్యక్తి అడ్డుపడుతున్నారు. వాళ్ళు ఎవరో కూడా నీకు తెలియజేయాలి. నీ సాయి మాట నమ్మి ఏం చెప్తున్నారు అని జాగ్రత్తగా వింటావు కదా. నీ జీవితం చాలా గొప్పగా సంతోషంగా అద్భుతంగా ఉంటుంది. ఇక ఏమాత్రం అలక్ష్యంగా ఉండకుండా నిర్లక్ష్యం చేయకుండా ఈ సాయి తండ్రి చెప్పేది విను. నీ కోసం 2 గొప్ప అదృష్టాలను నీ సాయి తండ్రి తీసుకొచ్చారు. కానీ ఒక వ్యక్తి దాన్ని రానివ్వకుండా అడ్డుపడుతూ ఉన్నారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక వాళ్ళు ఎవరు, ఎందుకు అలా చేస్తున్నారు అని నీకు అర్థం కాలేదు. అన్ని విషయాలను నీ బాబా వివరించి చెబుతాడు కదా. జాగ్రత్త పడు. నీ జీవితంలో ఎలాంటి సందేశాలు లేవు కదా, ఆనందాలు లేవు కదా, కష్టాలతో అల్లాడిపోయావు కదా. నీ జీవితంలోకి అదృష్టం వచ్చేలా నీ సాయి తండ్రి చేస్తానమ్మా. సంతోషం వచ్చేలా చూడు బాబా అని ప్రతిరోజు నన్ను అడుగుతూ ఉన్నావు కదా. అందుకోసమే నా యొక్క భక్తుని నువ్వు వేచి ఉండకుండా 1 కాదు 2 అద్భుతమైన అదృష్టాలు నీకు అందించేలా చేస్తాను. ఈరోజు 2 అదృష్టాలను నీకోసంగా తీసుకుని వచ్చాను. నేను తీసుకువచ్చిన ప్రతిసారి కూడా ఈ అదృష్టాలు నీ వరకు చేరనివ్వట్లేదు. ఒక వ్యక్తి దాన్ని అదే పనిగా పని కట్టుకొని అడ్డుపడుతూ ఉన్నారు. కాబట్టి ఆ వ్యక్తి ఎవరో కూడా తెలుసుకోవాలి కదా. దూరం పెట్టేయమ్మా వ్యక్తిని. జాగ్రత్త పడు. ఆ తర్వాత నీ అదృష్టాలు నీ సొంతం అవుతాయి. అయితే ఎవరు సాయి, ఎవరు బాబా ఆ వ్యక్తి, ఎవరిని దూరం పెట్టాలి అని అడుగుతున్నావేమో. అసలు మీరు ఏమంటున్నారో అర్థం కావడం లేదు బాబా అని నువ్వు మనసులో ఎంతో ఈ క్షణం ఆందోళనగా ఉంటున్నావు కదా. శాంతంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఈ సాయి చెప్పే మాట అప్పుడే నీ మనసుకు ఎక్కుతుంది. వ్యక్తిని దూరం పెట్టమన్నారు అంటే అసలు అర్థం కావడం లేదు అని నీ యొక్క మధ్యలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి కదా. నీ సాయి తండ్రి చెబుతున్నాడు, జాగ్రత్తగా విను. నీ జీవితాన్ని అలాగే నీ కళ్ళ ముందు కనిపించేలా చేస్తాను. బాబా మాట విన్నావంటే నీ కళ్ళకు కట్టినట్లు చూపిస్తాను. ఇప్పుడు నువ్వు నీ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత చాలా కష్టాలని చూసావు, సమస్యల్ని ఎదుర్కొన్నావు, ఎన్నో అవమానాలు పడ్డావు. కొన్ని కోరికలు, చిన్న కోరికలు అయినా కూడా వాటిని తీర్చుకునే స్తోమత లేక వదులుకున్నావు. నీ దగ్గర ఆ స్తోమత లేక ఆ కోరికలను అమాంతం నీలో నువ్వే చంపుకొని బ్రతికావు. ఏముందులే అని వదులుకున్నావు. ఎంతోమంది దగ్గర తలదించుకున్నావు. ఒక్కొక్కసారి మాట్లాడేయాలి అని చెప్పి అనిపించినా సరే నాకు ఇప్పుడు ఆ స్థాయి లేదేమో అని నువ్వు మౌనంగా వెళ్ళిపోయావు. కొంతమంది కారణం లేకుండా నిన్ను తిడుతున్నా, చిన్న చిన్న సంతోషాలు నీ దగ్గర నుంచి లాక్కుంటూ ఉన్నా, ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా వాళ్ళని అనకుండా మౌనంగా ఉండిపోయావు. అలానే కొన్ని ఇష్టాలు నీకు నచ్చకపోయినా సరే ఎదుటివారి యొక్క ఇష్టాలు నీ మీద పెట్టి రుద్దినా కూడా నువ్వు వాటన్నిటిని కూడా సహించావు. బాధల్ని ఎంతో ఓర్పుగా భరిస్తూ ఉన్నావు. ఇవన్నీ నీకు ఎలా తెలుసు బాబా అంటావేమో. నీ సాయి తండ్రికి సర్వం తెలుసు కదా.
ఇక నీ జీవితంలో జరిగే విషయాలు తెలియకుండా ఉంటాయా? నా భక్తుడివైనా నీకు, నా బిడ్డవైనా నీకు నీ జీవితంలో అన్ని విషయాలు నాకు తెలుస్తాయి కదా. ఎన్ని కష్టాలు పడుతుంది అని నేను ఎన్నోసార్లు బాధపడ్డాను, అన్నీ చూస్తూనే ఉన్నాను. అందుకే కదా ఇవన్నీ నా కళ్ళకు కట్టినట్లు చెబుతూ ఉన్నాను. కొన్నిసార్లు నీ లైఫ్ నుంచి నువ్వు ఎంత బయటపడాలి అనుకున్నా కొంతమంది మనుషులు కొన్ని సమస్యలు నిన్ను అసలు బయటికి రానివ్వట్లేదు. అలాగే నీ యొక్క ముఖ చిత్రాన్ని చూసే వారందరూ మాత్రం అసలు నువ్వు సంతోషానికే పుట్టావా, ఆనందాలకి అసలు నీకు వస్తాయా, ఎక్కడెక్కడ నీ కర్మలు కూడా నీ చుట్టూ తిరుగుతున్నాయే, నీ భాగ్య భోగ్యాలు అన్నీ కూడా నువ్వే అనుభవిస్తున్నావు అని చెప్పి నీ మీద పడి ఏడ్చి కుళ్ళుకుంటున్నారు. అసలు చెప్పాలంటే వాళ్ళే ఎక్కువగా అలా ఉన్నారు. తల్లి, నీకు అర్థం కావట్లేదు నీ చుట్టూ ఉన్నవారు నీ గురించి ఏమనుకుంటున్నారు అన్న విషయాన్ని. నువ్వు కష్టాలు పడుతున్నా వాళ్ళకి భోగభాగ్యాలు అనుభవిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు నీకున్న ఇబ్బందులు, నీకు కలిగిన నష్టాలు ఏవి ఎదుటివారితో చెప్పుకోవడానికి నువ్వు ఇష్టపడవు. ఎందుకంటే నీ యొక్క ప్రతి బాధని కూడా కేవలం నీ మనసులోనే ఉంచుకుంటావు. నీకు చిన్నప్పటి నుండి కూడా బాగా అలవాటైపోయింది ఈ విషయం. కొన్నిసార్లు కొన్ని విషయాల్లో అప్పుడప్పుడు పన్నెత్తి మాట కూడా మాట్లాడినా, నీ కోపాన్ని బాధను ఆవేశ రూపంలో చూపించినా సరే మళ్ళీ నీ మనసుకి నువ్వే సర్ది చెప్పుకొని, అయ్యో నేను తప్పుగా మాట్లాడానేమో, తప్పుగా అరుస్తున్నానేమో అని నీకు నువ్వు సర్ది చెప్పుకుంటావు. అలా ప్రవర్తించకూడదు అని నీకు నువ్వు సర్ది చెప్పుకుంటున్నావు. అంత గొప్ప మనసు నీది, అంత పక్వం కల బిడ్డవు నువ్వు ఇతరులని ఎందుకు అనాలి అనే ఒక మనస్తత్వం నీలో ఉంది. అలాంటి నువ్వు అంతలా బాధపడుతూ కన్నీరు పెట్టుకుంటూ ఉంటే కూడా ఒక వ్యక్తి అది చూడలేకపోతున్నారు. ఆ వ్యక్తి నీ యొక్క అత్తింటి వారి వైపు కావచ్చు, నీ యొక్క బంధువులు కావచ్చు, నువ్వు కష్టపడుతున్నా నిన్ను చూడలేరు, నువ్వు సంతోషంగా ఉంటున్నా చూడలేరు, నువ్వు నీ జీవితంలో నీ యొక్క జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటున్నా చూడలేరు, నీ పిల్లలు మంచిగా చదివి ప్రయోజకులు అవుతున్నా చూడలేరు. కనీసం నువ్వు లేచి నీ పనులు ఆనందంగా చేసుకుంటూ హుషారుగా ఉన్న రోజుని గడుపుతున్నా కూడా వాళ్ళు చూడలేరు. నువ్వు ఎంతగానో చక్కగా ముస్తాబయ్యి బాగా కొంచెం అందంగా తయారైతే కూడా చూడలేరు. ఆ వ్యక్తి నీకు ఎలాంటి రక్త సంబంధం కూడా కాదు, పూర్తిగా బయట వ్యక్తి. కానీ నీ యొక్క అత్తింటి వైపు వారు కావచ్చు, నీ బంధువు కావచ్చు, నీ పొరిగింటి వారు కావచ్చు, ఆ వ్యక్తి ప్రతి విషయం అనేది నీ గురించి తెలుసుకుంటున్నారమ్మా. తెలిసిపోతూ ఉంది వాళ్ళకి నీ గురించి. తెలియకుండా జాగ్రత్త పడడమే అసాధ్యం. ఎందుకంటే ప్రతిదీ కూడా నీ కుటుంబ మనిషి ఒకరు ఉన్నారు. అందుకే తనకు తెలియకుండా ఇక్కడ ఏదీ జరగట్లేదు. నీ విషయాలన్నీ ఆ యొక్క వ్యక్తికి తెలిసిపోతున్నాయి. కాబట్టి ఆ స్త్రీ కళ్ళు ఎప్పుడూ నీ మీద ఉన్నాయి, నీ ఇంటి మీద ఉన్నాయి. కొన్ని అయితే నీ చేతులారా నువ్వే చేసుకుంటున్న కర్మలు, కొన్ని కర్మలు అయితే దిష్టి దోషం వల్ల పెట్టే కర్మలు వస్తున్నాయి. ఈ దృష్టి స్త్రీ వల్ల, ఆ వ్యక్తి వల్ల నీ ప్రతి అదృష్టాన్ని కూడా ముందుగానే గ్రహించేసి తెలుసుకొని నీ యొక్క అదృష్టం అనేది ఆ అదృష్టం మీద పడేలా చేసి వాళ్ళ దృష్టి ఆ అదృష్టాన్ని నీ దగ్గరికి రానివ్వకుండా చేస్తున్నారు. కాపాడుకో తల్లి, కాపాడుకో. ఎందుకు ఇలా జరుగుతుంది అని నువ్వు నేరుగా వచ్చి ఆపుతుందా అంటే తాను నేరుగా వచ్చి ఏమీ ఆపదు. తన చూపు వల్ల అన్నీ ఆగుతున్నాయి. అది ఒక దిష్టి, నరదిష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అంటారు కదా, నాపరాయి కూడా పగిలిపోతుంది అంటారు. అలాంటి దృష్టి, మనిషి యొక్క చూపు చాలా శక్తి. ఆ శక్తి అనేది ఎప్పుడైనా నరుల దృష్టికి ఎంత పవర్ ఉంటుందంటే, మంచిగా ఉండాలి ఆ జీవితం అనుకున్న వారి జీవితం కూడా చెడుగా మారిపోతుంది. ఏదీ జరగదు. ఈ తండ్రి ఎంతగా ఆశీర్వాదం పడినా ఇతరుల దృష్టి దోషం వల్ల నీ యొక్క అనుకూల పరిస్థితి అనేది ఏర్పడకుండా పోతుంది. అందుకే తల్లి ఇంతలా చెబుతున్నాను. నీకు వచ్చిన అనారోగ్య సమస్యలు కూడా వాటి వల్లే, నీ మానసిక ఒత్తిడులు కూడా వాటి వల్లే. చాలా కోల్పోయావు ఆ దృష్టి దోషం వల్ల. అదృష్టాన్ని ఇక మీదైనా నువ్వు తగ్గించుకోవాలి. ఆ దురదృష్టాన్ని తగ్గించుకోవాలి అంటే నీ యొక్క ఆరోగ్యం బాగుపరుచుకోవాలి. ఆ వ్యక్తి కన్ను నీ మీద పడకుండా చూసుకోవాలి. ఆరోగ్యం ఉన్న వ్యక్తి తిన్న అన్నం సరిగ్గా జీర్ణించుకోలేకపోతారు. కోట్లు సంపాదించిన ఆరోగ్యం లేకపోతే ఏం ప్రయోజనం చెప్పు? రోజంతా హుషారుగా ఉంటే నువ్వు సంతోషంగా ఉండగలవు. అలానే నువ్వు చేసే పని మీద శ్రద్ధ పెట్టగలవు. నువ్వు సంపాదించే డబ్బు మీద శ్రద్ధ పెట్టి ఎక్కువ ధనాన్ని సంపాదించుకొని దాచుకోగలవు.
కాబట్టి ఆరోగ్యం మహాభాగ్యం. అదేవిధంగా వారి దృష్టి నుంచి కూడా నిన్ను నువ్వు కాపాడుకోవాలి. ఆ స్త్రీతోటి నువ్వు క్లోజ్గా ఉండడం, చాలా అన్యోన్యంగా ఉండడం మానేసేయ్. ఇక దూరంగా ఉండు. ఆ వ్యక్తి ఎవరో నీ మనసులో ఇప్పుడు మెదులుతుంది. నువ్వు కనిపెట్టావు తల్లి. ఆ వ్యక్తిని నీ దగ్గరికి రానివ్వకుండా నువ్వే జాగ్రత్త పడు. వీలైనంత దూరంగా ఉండు. ఆ వ్యక్తిని దూరం పెడుతూ ఉంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. నీ మీద నలుగురికి చెడు ప్రచారం చేసే ఒక వ్యక్తిని నువ్వు పట్టించుకోవద్దు. నీకు నష్టాన్ని కలిగించేటప్పుడు ఎందుకు ఆ స్త్రీ నీకు, ఆ యొక్క వ్యక్తి నీకు ఆ స్నేహం అనేది అవసరం లేదు. నీ విషయాలు ఎవరికీ తెలియకుండా చూసుకో. ఎవరి ద్వారా తెలుస్తున్నాయి ఆ వ్యక్తికి అని జాగ్రత్త పడు. 4 మాటలు మాట్లాడుతుండే చాలు. ఈరోజు ఒక్క మాట మాట్లాడు. అతిగా మాట్లాడడం తగ్గించుకో. నిదానంగా ఒక్క మాటను మెల్లిగా తగ్గించుకుంటూ మాట్లాడుతున్నా కూడా సరిపోతుంది. తల్లి, తక్కువగా మాట్లాడు, ఎక్కువగా పనిచేయి. నీకు నువ్వు శ్రమించిన ఆ యొక్క ఫలితం అనేది తప్పకుండా వస్తుంది. నీ కష్టాలు అవన్నీ కూడా దూరమైపోతాయి. నీకు రావాల్సిన అదృష్టాలు అనేవి వస్తాయి. ఇప్పుడు చెప్పాను కదా, నీ జీవితంలో ఒకటి నీ కుటుంబ సంతోషం అనేది ఒక అదృష్టం నీకు రాబోతుంది. ఆ దృష్టి దోషం ఆ వ్యక్తి కన్ను నుంచి నువ్వు దూరంగా జరిగితే నీ కుటుంబం ఆనందంగా ఉంటుంది. నీకు ఎన్నో రోజుల కోరిక తీరుతుంది. నువ్వు ఒక కారు కొనాలన్నా, ఒక ఇల్లు కొనాలన్నా, ఒక స్థలం కొనాలన్నా అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నీ మనసులో ఉన్న కోరిక అనేది ఖచ్చితంగా తీరాలి అంటే నరదిష్టిని కూడా తొలగించుకోవాలి. తల్లి, అమావాస్య రోజు నీ కుటుంబం ఇంటిళ్ళ పాది కూడా ఉప్పుతో దిష్టి తీయించుకోండి. బూడిద గుమ్మడికాయతో దిష్టి తీయించుకో. అప్పుడు నీకున్న నరదిష్టి క్రమేణా తగ్గిపోతుంది. జాగ్రత్త పడు తల్లి. నువ్వు నీ జీవితం కదా, నువ్వే జాగ్రత్త పడాలి. అందుకే నీ బాబా ఇంతలా చెబుతున్నాను. నీకు చేస్తావు కదా, ఆచరిస్తావు కదా అని ఆశపడుతున్నాను. నువ్వు సంతోషంగా ఉంటే మొట్టమొదటిగా ఈ సాయి తండ్రియే ఆనందపడతాడు. నా బిడ్డలు, నా యొక్క భక్తులు సంతోషంగా ఉండాలని నేను ఎప్పుడూ కూడా కోరుకుంటానమ్మా అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.